లడ్డూ కల్తీకి సంబంధించి తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమం పూర్తయింది. కాసేపట్లో పూర్ణాహుతి జరగనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కల్తీ నెయ్యి వినియోగంతో పవిత్రమైన తిరుపతి లడ్డు అపవిత్రమైన నేపథ్యంలో ప్రాయశ్చిత్తంగా తీతీదే చేపట్టిన శాంతి హోమం ముగిసింది. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన శాంతి హోమం 4 గంటల పాటు సాగింది. 10 గంటల తరువాత పూర్ణాహితితో హోమాన్ని ముగించిన పండితులు, అర్చకులు లడ్డు పవిత్రతను పునరుద్ధరిస్తూ కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగానే తిరుమల ఆలయంలో బంగారు బావి సమీపంలోని ఈ యాగశాలలో శాంతి హోమం నిర్వహించారు. శాంతి హోమంలో భాగంగా ఉదయం 6 గంటలకు హోమం ప్రారంభించారు. ఆ హోమం ప్రారంభంలో వాస్తు హోమం నిర్వహించారు. వాస్తు హోమం నిర్వహించిన తర్వాత వాస్తు శుద్ధి కార్యక్రమంలో భాగంగా 4 మాడ వీధులలోనూ అదేవిధంగా కల్తీ అయిన నెయ్యి వినియోగించిన ఆ ప్రాంతం మొత్తంలో శుద్ధి పట్టారు. అనంతరం శాంతి హోమం కొనసాగించి 4 గంటల పాటు వివిధ రకాలైన శాంతి హోమాలు సాగిన తర్వాత శాంతి హోమం సాగిన తర్వాత మనం గమనిస్తున్నాం పూర్ణాహుతి పూర్తయిన తర్వాత పంచగవ్య ప్రోక్షణ కొనసాగిస్తున్నారు. పంచగవ్య ప్రోక్షణలో భాగంగా మహాకుంభ ప్రోక్షణ సాగుతుంది. చూడొచ్చు మనం మహాకుంభంతో ఆలయ ప్రధాన అర్చకులు ఈవో శాంతి హోమం తర్వాత ఈవో మీడియాతో మాట్లాడుతున్నారు. ఒకసారి మనం ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి దేవాలయంలో జరిగిన ఓం నమో వెంకటేశాయ శ్రీవారి దేవాలయంలో జరిగిన దోషాలకు ప్రాయశ్చిత్తంగా ఈరోజు దేవాలయంలో శాంతి హోమం చేయడం జరుగుతుంది. దేవాలయంలో వివిధ ప్రాంతాల్లో ప్రోక్షణ కార్యక్రమం ఇప్పుడు చేస్తున్నాము. ఈ సందర్భంగా ఈ దేవాలయం యొక్క ప్రధాన అర్చకులు మీతో మాట్లాడతారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారాలయంలో ఇటీవల గత ఒక వారం రోజుల ముందు మనకి కొంత ద్రవ్యాలలో కల్తీ జరిగిందని, దోషభూయిష్టంగా కొన్ని పదార్థాలు కలిశాయని తెలిసిన దానివల్ల ఆ యొక్క దోషాలన్నీ పోవడానికి మనకి ఇటీవల తెలిసింది. దానికి ముందే పవిత్రోత్సవాల ముందే నెయ్యిని మార్చడం జరిగిందనేది తెలిసింది. కాబట్టి ఇటీవల జరిగిన ఆ దోషాలన్నీ పోవడానికి ఇప్పుడు శాంతి హోమాన్ని ఎక్కడన్నా శేషం ఉంటే ఆ శేష దోషాలన్నీ పరిహారార్థంగా శాంతి హోమాన్ని వాస్తు మన పంచగవ్య ప్రోక్షణ ఇప్పుడు పూర్ణావతితోటి స్వామివారికి మహానైవేద్యం పూర్తయింది. ఆ కుంభజల ప్రోక్షణ అంతా ఆలయాల్లో స్వామివారి యొక్క సన్నిధుల్లో అంతా ప్రోక్షణ చేయడము, తర్వాత మనం ప్రసాదాలు తయారీలో ఎక్కడెక్కడ ద్రవ్యాలు వాడి స్వామివారి ప్రసాదాలు తయారు చేస్తామో ఆ ప్రాంతాల్లో ఉపాలయాల్లో అంతా కూడా ఈ యొక్క ప్రోక్షణతోటి కార్యక్రమం పూర్తవుతుంది. ఈ కార్యక్రమం గురించి భక్తులందరూ కూడా ఎలాంటి చింతన లేకుండా స్వామివారిని ప్రార్థించుకొని వారి మనసులో ఏదన్నా ఈ యొక్క ప్రసాదాల వల్ల మనకి దోషం తగిలింది అనే భావన ఎవరికి అవసరం లేదు. ఎందుకంటే పవిత్రోత్సవాల ముందే నెయ్యిని మార్చడం జరిగింది. ఆ మార్చిన నెయ్యితోటే తర్వాత అంతా మనకి ప్రసాదాలు తయారైనాయి. పవిత్రోత్సవాల ముందు జరిగిన ఆ దోషమంతా కూడా పవిత్రోత్సవాలతో పోతుంది. అయితే ఇటీవల మనము ఈ యొక్క విషయాన్ని శ్రవణం ద్వారా తెలుసుకోవడం, తర్వాత అధికారులు దాన్ని ధృవీకరించడం ద్వారా మనం ఈ యొక్క దోష నివృత్తి కోసమని ఈ యొక్క కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఈ కుంభ సంప్రోక్షణతోటి ఈ యొక్క పరిపూర్ణ కార్యక్రమం పూర్తి అవుతుంది. నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో మరి ఈ నెయ్యిలో ఓ దోషం ఉన్నదనేటువంటి విషయాన్ని మనమంతా కూడా శ్రవణం చేశాం. అయితే ముందు
పవిత్రోత్సవాలు అనేటువంటిది ఆగస్టు 15 తీసుకో లాగే స్వామివారి లడ్డు తయారీకి వినియోగించిన నెయ్యి కల్తీ హోమం నిర్వహించిన ಒಂದು ತಂಡ ಅಂತಂದ್ರೆ ಲೋಗಾನ್ ಮಾಡಿದ್ರೆ ಮೇಬಿದೆ మళ్ళీ పోనీ రూప అవతల పెట్టుకో. శాంతి హోమం అనంతరం మహా కుంభ ప్రోక్షణ కోసం ప్రాసెసింగ్ మాడవీధులలో ఊరేగింపు సాగుతున్న దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడొచ్చు. ప్రధానంగా ఆలయ ప్రధాన అర్చకులు అదేవిధంగా ఆలయ అధికారులు అందరూ ఈ ప్రాంతానికి చేరుకొని కుంభ ప్రోక్షణ చేపడుతున్నారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన శాంతి హోమం కొద్దిసేపటి క్రితమే పూర్తయింది. శాంతి హోమం అనంతరం పూర్ణాహుతి చేపట్టారు. పూర్ణాహుతి తర్వాత కుంభ ప్రోక్షణ కోసం ఈ ప్రొసెషన్ జరుగుతుంది. మాడవీధుల గుండా ఈ ఊరేగింపు జరుగుతుంది. ఈ మాడవీధుల ద్వారా నెయ్యి వినియోగించిన అన్ని ప్రాంతాలకు ఈ కుంభ ప్రోక్షణ చేయనున్నారు. ఒకసారి గమనించవచ్చు మనం. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఆలయంలో యాగశాలలో నిర్వహించిన శాంతి హోమం తర్వాత పూర్ణాహుతి శాంతి హోమంలో ఉంచిన కుంభాన్ని అదేవిధంగా పంచగవ్యాలు గోమూత్రం, గోమయం, గోక్షీరం, గో నెయ్యి, గో పెరుగుతో ఉన్న పంచగవ్యాలతో కూడిన జలాలను తీసుకెళ్లి ఆయా ప్రాంతాలలో కల్తీ నెయ్యి వాడడం ద్వారా అపవిత్రమైన ప్రాంతాలలో ఆ పంచగవ్య జలాలను ప్రోక్షణ చేయడం ద్వారా ఈ పవిత్రత చేకూర్చడానికి, తిరుమల లడ్డు పవిత్రతను పునరుద్ధరించడానికి చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఇప్పుడు ఉత్తర మాడవీధిలో ఈ ఊరేగింపు సాగుతోంది. చూడొచ్చు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు అదేవిధంగా ఆగమ పండితులు, ఆలయ అధికారులు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో